ఇందును గూర్చి మనకు తేలుతున్న ఫలితార్థం ఏమనగా, శ్రద్ధగా వినండి, కన్నీటి ప్రార్థనకి చావు లేదు. ఆమేన్. ఆ ప్రార్థన చేసిన వాడైనా చనిపోయాడేమో కానీ ఆ ప్రార్థనకు అసలు చావు. అది దేవుని బిడ్డలో దాచబడింది, దేవుని జ్ఞాపకార్థంగా ఉంచబడింది. దాని కొరకు నియమించబడ్డ కాలములో అద్భుత కార్యములు సాధించింది. దేవునికి గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, దుఃఖపడువాడు, ఇప్పుడు దుఃఖపడువాడు ఆత్మ సంబంధమైన విషయములకే దుఃఖపడువాడు. అలాంటి కన్నీరు విలువైనది. ఆ కన్నీరు దేవుని బిడ్డలో దాచబడింది. ప్రార్థన చేసిన వాడిని చనిపోతాడా, వాడిని ప్రార్థనకు అసలు చావే లేదు. ఇక లాస్ట్ పాయింట్ ఏంటి, మొత్తం కూటానికి అనుకున్నారా? లేదు, ఈ అంశంలో లాస్ట్ పాయింట్ అనేప్పటికీ టైం చూస్తున్నాడు మావాడు. అప్పుడే చూడబాబు, చాలా కాలం ఉంది కూటమి. ఇంకా దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. స్తోత్రం చెప్పండి. యోహాను సువార్త 20వ అధ్యాయం 15వ వాక్యం చదివి పెట్టండి. యేసు, అమ్మా ఎందుకు ఏడ్చుచున్నావు, ఎవనిని వెతుకుచున్నావు అని ఆమెను అడుగగా. స్తోత్రం చెప్పండి ఒకసారి, చెప్పండి గట్టిగా. ఏడ్చే వాళ్ళందరినీ పట్టుకొని దేవుడు అడుగుతున్న ప్రశ్న, ఎందుకు ఏడుస్తున్నావు? యేసు ప్రభువు ఏమడిగారు? చెప్పాలి. ఇంకో రూట్లో అడగనా? నీ ఏడిపోయిందిరా అసలు. ఆడు బాగుపడిపోయాడనా? ఆ డెవలప్ అయిపోయాడైనా? ఆడు ఆశీర్వదించబడ్డాడనా? నీకంటే చిన్నవాడైనా హేబేలు నీకంటే వాడి అర్పణ అంగీకరించబడిందనా? నువ్వు భయపడి కలుగులో దాక్కోండి దావీదు గొల్లియాతును చంపేశాడనా? అసలు ఏడిపోయిండ్రా. హలో, దావీదు పెద్దన్నయ్య అనండి. ఎవరిని కొట్టాడు? ఊరుగా ఆడు గొల్లియాతును కొట్టేంత సీన్ అక్కడ ఉన్నాడికి. దావీదు పెద్దన్నయ్య దావీదుని కొట్టాడు, గొల్లియాతుని కొట్టాడు అంట. శాసిపేట గోమేది కొట్టాడు ఎవరిని? దావీదుని. పొట్టోడా, పనికి మాలోడా, నీ సంగతి నాకు తెలుసు. నువ్వు చిన్నప్పటి నుంచి ఎలా అంటాడువే? చిన్నప్పటి నుంచి నేను గోడ దూకి సినిమాకి వెళ్ళానా? నేను పనికి మాలిన పనులు చేశానా? నేనేం చేశాను? నువ్వు యుద్ధమును చూచుట కదా వచ్చావు, నాకు తెలుసు. వీడి బీపీ వచ్చేస్తుంది. ఆసక్తికరమైన పాయింట్ చెప్తాను వినండి. దావీదు ఎప్పుడైనా చెడ్డ పనులు చేశాడా? అప్పగించిన మందను విడిచిపెట్టి పనికి మాలిన ఆటలు ఆడాడా? మందను కాపాడా లేదా? మరి వీడికి ఎందుకు కోపం వచ్చేస్తుంది? చిన్నప్పుడు చిన్న బతుకు నాకు తెలుసు, గోపలు పగిలిపోతే పిచ్చేసరి కబడ్డా అది కలబడిపోతున్నాడు వాడి మీద, గోపలు వాయించేస్తున్నాడు పద్దాక. నేను ఎంక్వైరీ చేసిన పెద్దోడికి ఎందుకు ఎంత కోపం వచ్చిందని. హలో, ఇలా అయిను ₹1,00,00,000 మాట చెప్తాను నీకు. దావీదును చూడగానే పెద్దోడు ఎందుకు టెన్షన్ పడ్డాడు? ఆడు తెచ్చిన క్యారేజీలు, బిర్యానీలు, జాయింట్లన్నీ పక్కన పెట్టుకొని నన్ను ఎందుకు కొట్టేశాడు? ఆయన తెచ్చిన భోజనం తిని అన్నీ ఎందుకు కొట్టేశాడు? పాయింట్ ఏంటని చూస్తే, హలో వింటున్నవారు స్తోత్రం చెప్పండి ఒకసారి. ఈ పెద్దోడికి ఏలియాబుకి తెలుసు, అమ్మ బాబోయుడు సామాన్యుడు కాదు, సింహాన్నే చంపేసి ఎలుగుబద్దే చంపేస్తాడు, ఈడొస్తే గొలియాతులు చంపేస్తాడు రా బాబు. హలో జఫనియా, కంగారు పడుతున్నావా? గొలియాతును చంపితే మంచిదే కదా, ఆ పాయింట్ మీదకు బాధపడతాడు. మరి అదే కదా మా ఏడుపు, మా బాధ అదే. ఈడు ఏ రకం అంటే ఏమండోయ్, ఈడు ఏ రకం అంటే వినో, గొల్లియాతును నేను చంపలేకపోతే అట్ట బతకనే కానీ ఆడు చంపకూడదు. నీకు అర్థమైందా? ఇప్పటికే చిన్నోడికి పేరు వచ్చేస్తుంది. పై 7 మంది ఎవరో, అందరూ మిలిటరీ ఆజానుబాహులు, చూసుకొని మరి వాళ్ళు చెప్పుకొని వాళ్ళు ఒక్కడ వల్ల ఉపయోగం లేదు. అందరూ యుద్ధ భూమిలో ఉన్నాడు, ఎవడో యుద్ధం చేయడు. అదంతా వేస్ట్, డమా బుస్సు బ్యాచ్, ఏముండదు. రే అన్నయ్యలు ఎక్కడరా? అన్నయ్యలు యుద్ధంలో దేశ సేవ ఉత్తాడు, ఏమి సేవ చేయడు. రోజు కూర్చొని జాయింట్లు తినుకుంటా, బిర్యానీలు తినుకుంటా, ఆహా వచ్చుచున్న వీడిని చూచితరే సున్నతులని ఫిలిస్తీయులు నిజంగా బేబత్సం, ఆడు సోపరో, ఆడు హైటు 9.5, ఆడు బేబత్స, ఆడి జాతి ఎంత, ఆడి సిగ్గు శరం లేని పనికి మళ్ళీ బుద్ధిగా పోతే నువ్వు అన్ని పోగొట్టవేంట్రా దరిద్రమని.
నీ రక్తంలో రోషం ఏదిరా అసలు. దావీదు వచ్చి క్యారేజ్ అట్ట పెడుతున్నాడు. ఏయ్ మీలో ఎవడూ లేడా, ఒక్కడ కూడా లేనప్పటికీ క్యారేజ్ అక్కడ పెట్టి, ఏయ్ నేను అని చంపేస్తాను, ఊరుకో, తప్పు. పెద్దవారు ఎవడంటే పెద్దోడు? జీవము గల దేవుని సైన్యమును తృణీకరించుటకు సున్నతులని ఫిలిష్తీయుడు ఏ పాటివాడు చంపేతానని. ఈలోపే పెద్దని ఇచ్చాడు, గోమీద కొట్టాడు. రాయ్ నువ్వు నాకు తెలుసురా, యుద్ధం చూత్తకు రాలేదా సన్నాసి, యుద్ధం చేత్తకు వచ్చాను. చూసే రకం నువ్వురా, నేను చేసే రకం. ఈడి బీపీ అంతే అంటే నేను చంపకపోయినా పర్లేదు కానీ ఈడు, గొలియాతు బతికున్నా పర్లేదు కానీ ఈడు మాత్రం గెలవకూడదు. మా దేశం ఇప్పుడు 40 రోజులు టైం ఉంది, చివరికి వచ్చేసింది. వీళ్ళ నుంచి ఎవడో రాకపోతే దేశం అంతా ఓడిపోయినట్టే. వాళ్ళు ఫిలిష్తీయులకి బానిసలు అయిపోతారు అన్న టెన్షన్ లేదు అసలు అడిగి. అమ్మో టైం అయిపోతుంది, ఎలాగా ఇప్పుడు అందరం బానిసలు అయిపోతామేటో, అబ్బే బానిసలు అయిపోయినా అక్కడ అణిగి పడిగి ఉండేదాం, కానీ ఈడు మాత్రం డెవలప్ అవ్వకూడదు. అరే పెద్దోడా, నువ్వు వయసుకి పెద్దోడు కానీ నీ బుద్ధి చాలా చిన్నదిరా. అలాంటి పెద్దోళ్ళు ఎవరున్నట్టు అర్జెంటుగా మారు మనసు పొందండి. యేసు రక్తం ఏం చేయం. సైలెంట్ అయిపోయినంటి కారణం అందరూ పెద్దోళ్ళైనా బాబు, అందరికి వందనాలమ్మా. చాలా పెద్దోళ్ళు అయిపోయారు బాబు, స్తోత్రం చెప్పండి. తీసుకెళ్ళి సౌలు అతడు బాల్యము నుండి యుద్ధాభ్యాసము చేసిన వాడు, నీవు బాలుడు వద్దు నాన్న వద్దు. ఎందుకని ఈడు అభ్యాసే పోతే దేశమంతా పోవాలి, కానీ ఈ పిల్లగాడు వచ్చి సౌలు కంటే ఈడే పవర్ఫుల్. వద్దొద్దు, మనకు పేరు రాపోయినా పర్లేదు కానీ ఆడికి పేరు రాకూడదు. ఈ బ్యాచ్ ఎక్కువ అయిపోయింది కదా సేవలో కూడా. మరి మేమందరము ఎంతో పెద్దలము ఉండగా రే నేను అంటున్నాను, కాస్ట్లీ మాట చెప్పనా, చెడిపోయిన రోల్స్ రాయిస్ కారులో కూర్చొని ఆగిపోయిన స్టీరింగ్ తిప్పేసుకుంటాం కన్నా వెళ్తాను షేరింగ్ ఆటో ఎక్కేది ఇంటికి వెళ్ళిపోతావరా. స్తోత్రం చెప్పు. నీ పనికి మళ్ళీ మెయింటెనెన్స్ లేనిపోని గొప్ప పేరు, గొప్ప ఊరి దెబ్బ, ₹10 పనిచేయదు. మేమైతే మరి 1940 ఆడు గొల్లియాత్ గారు చెలరేకపోతాడు, ఏమన్నా చేయరా నన్ను కొట్టేస్తాం ఎందుకు. అది రాదు వీడికి. 2007వ సంవత్సరంలో కవిత రాశాను ఎంత పొడుగు. ఆ టైటిల్ పేరు తెలుసా? సీనియర్ల తర్కం, ద లాజిక్ ఆఫ్ ద సీనియర్స్. అందులో రాశాను ఒక డైలాగు, మేము గొల్లియాతునంటే చంపలేము కానీ దావీదునందుకు తరమలేము అని రాశా. 2007 గొల్లియాతునంటే చంపలేము కానీ గొల్లియాతును చంపలేడంట. గొల్లియాతును చంపునట్టు మటుకు సైన్యం వేసుకొని తరుగుతూ ఉంటాడంట. ఆడి పేరు సౌలు. నీకేమర్థమైందో మరి. నువ్వు అంత ఒత్తాది అయితే గొల్లియాతు మీదకి వెళ్ళొచ్చు కదరా. అచ్చా, అతడు బాల్యం నుండి అభ్యాసం చేసినవాడు, నీవేమో బాలుడు వద్దు సుమి. అప్పుడు ఏమన్నాడు? హలో రాజుగారు, అరణ్యములో నా తండ్రి మందను కాయిచుండగా సింహం ఒకటి, ఎలుగు బంటి ఒకటి రాగా దెబ్బకి చంపేశాను. ఈడు అంతే అన్నాడు. ఈడు భయమేసి వెళ్ళిపోరా బాబారాయ్, నిన్ను ఎక్కువసేపు ఆపించడం, నువ్వు నన్ను చంపేసేలా దేవునికి స్తోత్రం. స్తోత్రం చెప్పరే గట్టిగా హల్లెలూయా. చెప్పారా గట్టిగా? పెద్దోడా నీ ఏడిపేట్రా, నా అర్పణ మీదకి అగ్ని రాలేదు అని కాదు, ఈడి అర్పణ మీదకి వచ్చింది. ఆడి అర్పణ మీద కూడా అగ్ని రాకపోతే ప్రాబ్లం లేదు, ఐఎమ్ హ్యాపీ. తమ్ముడు పర్లేదురా, మళ్ళీ పార్టీ చేసుకుందాం రేపొద్దున అనేవాడేడు. ఆడికి వచ్చేసింది అగ్గి. ఇది మేము అవమానంగా భావించున్నాం అని చంపేస్తాం ఇప్పుడు. హలో 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 ఉన్నారా? ₹1,00,00,000 సిద్ధాంతం చెప్తాను విను. ₹1,00,00,000 కయ్యను హేబేలును చంపేశాడు. ఓకేనా? కయ్యలు హేబేలుని, ఇప్పుడు కయ్యను గెలిచినట్ట చెప్పండి. సౌలు దావీదును తరిమాడు కాబట్టి సౌలు పవర్ఫుల్లా? చెప్పాలి మీరు గట్టిగా. అబ్షాలోము దావీదు సింహాసనాన్ని లాగేశాడు. అబ్షాలోము సక్సెస్ఫుల్లా? సన్నాసి రకం బ్యాచ్ ఇదంతా భూమి మీద. రేయ్ అడ్డగోలుగా ఓటిస్తే అడ్డదారిలో వస్తే సెట్ అవ్వదు. జాగ్రత్తగా నా మాటను.
ఏదైనా దైవికమైన నియమాలతో, దైవిక క్రమాలతో ముందుకు వస్తే నీకు ఆశీర్వాదం ఉంటుంది. అందుకనే ప్రభు ఏమన్నాడు తెలుసా? ఎందుకు ఏడుస్తున్నావు? నీ ఏడిపి అంటే చెప్పు. ఇంకా కృప పొందలేదా? ఇంకా ఆత్మను పొందలేదా? ఇంకా ఆశీర్వాదం రాలేదా? ఇంకా అభిషేకం పొందలేదా? ఇంకా దర్శనం కలగలేదా? ఇంకా విజయం రాలేదా? నీ ఏడిపి అంటే చెప్పు. ఆడ మీద ఏడుతున్నావా? సమాధుల తోటల్లో పడి పిచ్చిదానిలా ఏడుస్తావంటే, అమ్మా ఎందుకు ఏడుస్తున్నా? దేవుని కృపలో ఆ భాగ్యరాలు, ఆ సౌభాగ్యవంతురాలుగా మారిపోయినటువంటి ఆ దీనరాలు చెప్పిన కారణం ఏంటి తెలుసా? నా ప్రభువు నాకు కావాలి, నా ప్రభువు నాకు కావాలి. నేను డబ్బు కోసం ఏడవట్లా, తిండి కోసం ఏడ, నా ప్రభువు కోసం ఏడుస్తున్నాను. ఆయన తోటమాలి అనుకొని అర్ధరాత్రి దాటాక తెల్లవారుజాముకు ముందు ఆ భయంకర 2 గంటల 3 గంటల టైంలో సమాధుల తోటలో ఒంటరి ఆడపిల్ల, అయ్యా నా ప్రభు ఆ సమాధిలో పెట్టడం నాకు తెలుసు, ఇప్పుడు లేడు, ఎవరైనా ఎత్తుకుపోయి ఇంకో చోట పెట్టారేమో నాకు చెప్పవా అంటే ఆయన అంటాడు, చెప్తే ఏం చేస్తావు? నేను ఎత్తుకెళ్ళిపోతాను. సాధ్యమా? ఈ ఆడపిల్ల ఆ శరీరాన్ని మొయ్యగలదా? అజానుబాహుడైనా పోనీ ఆ పిల్ల విశ్వాసం ప్రకారం ఇంకా పునరుద్ధరణ అవ్వలేదు. 3 రోజుల దేహం బరువు పెరిగిపోయి మొయ్యగలదా? ఆ హైట్ ఎంత, ఆ వెయిట్ ఎంత? నాకు సాధ్యమవుద్దా? తీసుకెళ్ళి ఇంటికాడ పెట్టుకుంటే ఊరోళ్ళు ఒప్పుకుంటారా? ప్రభుత్వం ఒప్పుకుంటుందా? కుదురుతుందా? ఇవన్నీ లేవు. నా ప్రభువు నాకు కావాలంతే. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రభువు పునరుద్ధానుడయ్యాడనే విశ్వాసం లేని వారు ఏడిస్తేనే ఆ ఏడుపుకంత వాల్యూ ఉంటే, దేవుడు కనికరించి ఆశీర్వదిస్తే నీకు ప్రభువు మీద విశ్వాసం ఉంది, పునరుద్ధానం మీద విశ్వాసం ఉంది, ఆరోహణ మీద విశ్వాసం ఉంది, ఆత్మను పంపిడనే విశ్వాసం ఉంది, తిరిగి రేపో మాపో రాబోతున్నాడనే విశ్వాసం ఉంది. ఇంతటి విశ్వాసము కలిగిన నీవు మోకరిస్తే, కన్నీరు కార్చితే, ప్రార్థన చేస్తే నిశ్చయముగా దేవుడు బలమైన కార్యం చేసి తీరుతాడు. గట్టిగా ఆమేన్ అనండి, గట్టిగా ఆమేన్ అనండి, గట్టిగా స్తోత్రం చెప్పండి. ఈ రాత్రి దేవుని వాక్యం నీతో మాట్లాడుతున్న ప్రాముఖ్య సత్యం ఏమనగా, ఎందుకు ఏడుస్తున్నావు? నీ ఏడిపండి. వాట్ ఈస్ ద రీజన్ ఆఫ్ యువర్ క్రై? పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి కొన్ని కారణాలను నీ దృష్టికి తీసుకొస్తాను, శ్రద్ధగా విను. దేవునికి స్తోత్రం కలుగునగా. అందరు మంచిగా చెప్దాం ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా. కొన్ని కారణాలు మనం చూద్దాం. ఎందుకు ఏడవాలి? ఎందుకు కన్నీరు కార్చాలి? అసలు కన్నీటి ప్రార్థనకు కన్నీరు కార్చవలసిన అవసరత ఏముంది? త్వరగా పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి కొన్ని కారణాలు నీ ముందు పెడతాను. శ్రద్ధగా ఆలకించమని ప్రభువు పేరట మనవి చేస్తున్నాను. వింటున్న వారంతా మంచి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. అందరూ మంచిగా హల్లెలూయా. కీర్తనల గ్రంథము 51వ కీర్తన 7వ వచనం. 51:7. నేను పవిత్రుడగునట్లు హిస్సోపుతో నా పాపమును పరిహరింపుము, హిమము కంటేను నన్ను తెల్లగా నుండునట్లు నీవు నన్ను కడుగుము. దేవునికి అందరూ స్తోత్రం చెప్పండి. సింహాసనం దిగి సాష్టాంగ దండ ప్రమాణం చేసి నేల మీద పడిపోయి పొరలాడుతూ కన్నీరు గారుస్తూ నాన్ స్టాప్గా పెద్ద మనిషి ఏడుస్తున్నాడు. ఏమిటయ్యా ఈ ఏడుపు అని జాగ్రత్తగా కనిపెడితే అతని ఏడుపులో నుంచి, మూలుగులో నుంచి వినబడుతున్న శబ్దం ఏమిటంటే, నన్ను హిస్సోపుతో కడిగయ్యా, హిమము కంటే తెల్లగా నన్ను కడిగయ్యా. స్తోత్రం చెప్పండి అందరూ, స్తోత్రం చెప్పండి అందరూ. ఎంత బాగా కడగాలంట? హిమము హిమం అంటే మంచు కదా, మంచు కంటే తెల్లగా అనండి. మంచు కంటే తెల్లగా ఇంకెవరుంటారు ప్రపంచంలో? యేసయ్య ఒక్కడే. అంటే ఏమన్నాడు? అయ్యా నీవెంత పవిత్రంగా ఉంటావో నన్ను కూడా అంతలా మార్చేయి బాబు. ఫస్ట్ ఏమన్నాడు? నన్ను క్షమించు, నా దోషములు పోవునట్లుగా కడుగు.
చాలదట. నా పాపాలు సర్లే క్షమించేశారు, పో బతుకుపో పో, నాకు అలా చాలదు. నీవెంత ధవలముగా మహిమకరంగా ఉన్నావో నేను కూడా అంత ధవలంగా మారిపోవాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. అందరూ గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నాతో పాటు మాట చెప్పండి. పరిశుద్ధ పరచబడి పరిపూర్ణత నుండి పరిశుద్ధ పరచబడి పరిపూర్ణత నుండి యేసయ్యా. ప్రతి ఒక్కరు చప్పట్లు కొడదాం. యేసయ్యా పాడుదా. ముఖ దర్శనం చాలయ్యా నాకు, నీ ముఖ దర్శనం చాలయ్యా, ముఖ దర్శనం చాలై. పాడాలి. సమీపించని తేజస్సులో నివసించు నా దైవమా. పాడుదా. సమీపించని నీ ముఖ దర్శనం చాలయ్యా, నీ ముఖ దర్శనం. అందరూ యేసయ్యా యేసయ్యా యేసయ్యా. ఎవ్రీబడీ యేసయ్యా. బయట వారు అందరూ ఆమేన్. పరిశుద్ధ పరచబడి పరిపూర్ణత నుండి మహిమలో చేరుటయే ప్రభువా. పరిశుద్ధ పరచబడి అందరూ కలిసి యేసయ్యా యేసయ్యా. Come on everybody. Clap. Amen. యేసయ్యా. మాషాల్లాహ్. యేసయ్యా యేసయ్యా. ప్రతి నోరు ప్రతి చేయి చప్పట్లు. యేసయ్యా 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 యేసయ్యా. నిన్నే నిన్నే కొలుతున్నయ్యా, నీవే నీవే నా రాజువయ్యా. దేవా నిన్నే నిన్నే కొలుతున్నయ్యా, నీవే నీవే నా రాజువయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. చెప్పు యేసయ్యా యేసయ్యా. అదే పేరు యేసయ్యా 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 యేసయ్యా. నిన్నే నిన్నే కొలుతున్నయ్యా, నీవే నీవే నా
క్షణములోనే నీవే నీవేనా రాజు అయ్యా, దేవా నిన్నే నిన్నే నే కొలుతూనయ్యా, నీవే నీవేనా రాజు అయ్యా. పరిశుద్ధ పరచబడి పరిపూర్ణతను మహిమలో చేరుటయే నాకది ఉన్నత భాగ్యమే. యేసయ్యా, ఎంత అందమైన పేరు, ఎంత మధురమైన పేరు, ఎంత శక్తిగల నామం యేసయ్యా. యేసయ్యా, 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 యేసయ్యా. శివాహారమై ఆకలి తీర్చావు, కదిలే బలవై దాహము తీర్చావు యేసయ్యా, 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 యేసయ్యా. సిలువలో వేలాడే నీ దరి చేరిన జనులందరినీ రక్షణ ఇచ్చావు యేసయ్యా, 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 యేసయ్యా. సంపూర్ణంగా ప్రాణాత్మ దేహములను పరిశుద్ధపరచగలిగిన ఒక అద్భుతమైన దేవునికి చప్పట్లు కొట్టి స్తోత్రం చెబుదామా గట్టిగా. థ్యాంక్ యూ లార్డ్. కృప కలుగునుగాక, కృప కలుగునుగాక, కృప కలుగునుగాక. పరిశుద్ధపరచు యేసు రక్తం, పరిశుద్ధపరిచే దేవుని వాక్యము స్నానం, పరిశుద్ధపరచుటకు కాల్చే అగ్ని యేసు నామములో మన మీదికి, యేసు నామములో మన మీదికి దిగి వచ్చునుగాక. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. నా వైపు చూస్తూ ఈ మాట వినండి బిడ్డలారా. అమ్మా, నీవు ఎందుకు ఏడుస్తున్నావు? నీ ఏడుపు కారణం ఏంటి? వేరొకరి అభివృద్ధిని చూసా, అసూయ చెందా, లోకాశలతోనా, శరీర కారణాలతోనా? ఎందుకు ఏడుస్తున్నావు? దావీదు తన పాపిష్టి పరుపు తేలిపోయేంతగా కన్నీరు కార్చుచున్నాడే. ఏమిటయ్యా కారణం అంటే, ఇంకింత డబ్బు, ఇంకింత సుఖం, ఇంకింత ఆస్తి కాదు, నన్ను పరిశుద్ధపరచు ప్రభువా, నన్ను పరిశుద్ధపరచు ప్రభువా, ఈ పాపపు డాగు కనపడినంతగా కడుగు ప్రభువా, తండ్రి మీ రక్తము చేత కడగండి ప్రభువా. హిస్సోపు అనండి అంటే ఒక మొక్క పేరు.